ఇదేంటి ఇంత అందంగా ఉంది అబ్బబ్బా! మెరుస్తుంది కదా అట్లా అసలు. ఇది ఏంటో కాదు అబుదాబి గ్రాండ్ మాస్క్ అనమాట. షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఇక్కడ బుర్కా లేకుండా మాస్క్‌లోకి ఎంటర్ లేదనమాట. సో, ఆల్టర్‌నేట్ ఏంటి అని వెతికినప్పుడు మేము ఇలా హిజాబ్ కట్టుకొని వెళ్ళొచ్చంట. సో, అందుకని హిజాబ్ కట్టించుకుంటున్నాను. చాలా బాగా కడుతుంది కదా! నాకైతే భలే నచ్చింది. నన్ను నేను చూసుకున్నప్పుడు. అండ్ తర్వాత టాక్సీలో మనం వెళ్ళినప్పుడు బయట నుంచి వ్యూ అనమాట ఇది. గ్రాండ్ మాస్క్ అయితే దూరం నుంచి చూడండి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ లిఫ్ట్ చూసారా ఎంత మెరుస్తుందో. ఇదంతా గోల్డ్ కలర్‌తో మెరుస్తుందనమాట. మా వాడు సూపర్ ఎక్సైట్ అయిపోతున్నాడు. గోల్డ్ లిఫ్ట్ అని చెప్పుకుంటూ లోపల కూడా చాలా స్పేసియస్గా ఉందన్నమాట. ఇది వెల్కమ్ టు గ్రాండ్ మాస్క్ అబుదాబి. మాస్క్కి వెళ్ళాలి అంటే మనం హెడ్కి ఒక స్కార్ఫ్ అది తీసుకోవాలన్నమాట. సో అందుకని మేము పైనుంచి కిందికి వచ్చాము. విషయం ఏంటంటే మసీద్లోకి వెళ్ళాలి అంటే ఈ మాల్లో నుంచే ఎంట్రీ ఉంటుంది అనమాట. ఇదే ఒక పెద్ద మాల్. సో మార్నింగ్ కాబట్టి చాలా పీస్గా ఉంది. ఇంకా జస్ట్ స్లోగా ఓపెన్ చేస్తున్నారు. ఇంకా ఓపెన్ చేసిన వాటిలో ఏమేమి ఉన్నాయో వెళ్ళి చూసేద్దాం పదండి. ఇక్కడ అన్ని దుబాయ్ చాక్లెట్స్ ఉంటాయన్నమాట. చాక్లెట్ భలే మెరుస్తూ ఉంటాయి అబుదాబి చాక్లెట్స్ అని చెప్పేసి. కొన్ని టీషర్ట్స్ ఉన్నాయి, సోవెనీర్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఈ దగ్గరగా కొన్ని ఇవన్నీ స్క్వేర్ షేప్ బాక్స్లో ఉన్నాయి చూడండి చాక్లెట్స్. అండ్ తర్వాత ఇవి గ్లామరస్ కాశ్మీరీ లైట్స్ అనమాట ఇవి. మనం మాస్క్లో ఎంటర్ అయ్యే ముందు ఇవన్నీ అట్రాక్షన్ చాలా బాగుంటాయి. చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. ఇవి భలే కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ప్లేస్ ఉంది ఏదైనా తీసుకుందామా అన్నట్టుంటాయి. క్వాలిటీ కూడా భలే ఉంటాయి. సిల్వర్ కలర్లో ఇవి. ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇందులో సర్వ్ చేయడానికి కూడా భలే ఉంటాయి. అరబ్ వాళ్ళు ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి లైట్స్ వస్తూనే ఉంటాయి మనకి. అండ్ కార్పెట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కార్పెట్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ మాల్లో ఈ సోవెనీర్స్ ఈ అన్ని ఐటమ్సే కాకుండా ఇంకా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, కెఫేస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొక దుబాయ్లో నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క మాల్లో వచ్చేసి ఇలాంటి క్యామెల్ అనేది ఉంటుందన్నమాట. బాగా అనిపిస్తుంది. అది చిన్న సైజు ఉంటుంది అండ్ అలాగే పెద్ద సైజు అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మాస్కి గ్రాండ్ మాస్కి ఎంటర్ అయ్యే ప్లేస్ లోపలికి ఈ మాల్లో నుంచి అనుకున్నాం కదా, అక్కడికి వెళ్ళాలి అంటే కంప్లీట్గా బుర్కా అన్న వేసుకోవాలి. లేకపోతే పైనుంచి కింద కంప్లీట్ డ్రెస్ కోడ్ అనేది మ్యాండటరీ అనమాట. లేకపోతే రానియర్ వాళ్ళు. సో మేము ఇప్పుడు ఏం చేస్తామంటే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు హెడ్కి ఒక స్కార్ఫ్ అనేది తీసుకోవాలి. అవన్నీ షాప్స్ బోల్డ్ అని ఉంటాయి అవన్నీ. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది అని చెప్పేసి. అవన్నీ షాప్స్ మనం కూడా అక్కడ సైజెస్ కానీ చెప్పేసినట్లయితే వాళ్ళు చూపిస్తారు మనకి. మాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా రూఫ్ టాప్ చూసినట్లయితే అబ్బా మాటల్లో చెప్పలేను. అది ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఎంత బాగా సర్కిల్ లాగా పెట్టినారు దాన్ని. అండ్ బయట మనకి ఎంత ఎండ ఉంది అనే సంగతి కూడా తెలిసిపోయింది. ఒక షాప్ ఫైనల్గా మేము షాప్ కనుక్కొని ఆమె దగ్గర కట్టించుకున్నాం. మనకు రావి ఇవన్నీ. నా డ్రెస్కి లక్కీగా మ్యాచ్ అయిపోయింది. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఇది డ్రైవింగ్ ఇది ఉంటుంది గ్లౌజ్, అది కూడా వేసుకున్నాను అనమాట. మన స్కిన్ అనేది కనపడకూడదు అండ్ హెయిర్ కూడా కనపడకూడదు, లెగ్స్కి ఏం కనపడకూడదు అనమాట. సో నీట్గా ఎవరైనా అబుదాబిలో గ్రాండ్ మాస్క్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు నీట్గా ఇలాంటి క్లాత్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో నా డ్రెస్కి మ్యాచ్ అయిపోయింది. స్కార్ఫ్ కూడా వెతికి తీసుకున్నాను. వాళ్ళ ట్రెడిషనల్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో దట్ మనకి సాటిస్ఫాక్షన్, వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ కదా. ఎంట్రీలోనే మనల్ని క్లాత్స్ అంతా చెక్ చేసి పంపించేసేస్తారు. చాలామంది ఫారినర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు అనమాట ఇలాంటి క్లాత్ వేసుకురావాలి అని చెప్పేసి. డిపెండ్ అపాన్ వెదర్ మనం స్లీవ్లెస్ క్లాత్స్ కానీ లేకపోతే ట్రాన్స్పరెంట్ క్లాత్స్ అలాంటివి ఏమన్నా వేసుకొని వచ్చామే అనుకోండి, ప్రొహిబిట్ చేస్తారు వాళ్ళు. అసలు అలో కూడా చేయరు. బయట చూడగానే పంపించేసేస్తారు. లక్కీగా నాకు అన్నీ కలిసి వచ్చి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది డిఫరెంట్ అటైర్లో అయితే. ఇప్పుడు మనం అలా కొన్ని ఫోజెస్ అయితే తీసుకున్నాము. మళ్ళీ ఛాన్స్ అనేది మనకు రాదు కదా. సో ఇప్పుడైతే నాకు ఫుల్లీ కాన్ఫిడెంట్ ఉంది నన్ను చూడగానే పంపించేసేస్తారని. చాలామంది నన్నే అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎంత చక్కగా నీట్గా వేసుకుంది అని చెప్పి. మళ్ళీ వెళ్ళే దారిలో కొన్ని లైట్స్ ఇలా హైలైట్ అవుతూ ఉంటాయి మనకి. ఇలాంటి లైట్స్ చాలా బోల్డ్ అని ఉన్నాయి. మేబీ వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారేమో. ఇక్కడ చూసారా సడన్గా ఇది చూసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ చిట్ చాట్ చేస్తున్నారేమో ఇంట్లో అన్నట్టుగా అనిపించింది అనమాట. అవి ఒరిజినల్ కాదు అయినా కూడా అలా పెట్టారు. అండ్ తర్వాత ఇప్పుడు మనకి డ్రెస్ కోడ్స్ ఎలాంటివి వేసుకోవాలి, ఎలాంటి అలౌడ్ ఉన్నాయి, ఎలాంటి నాట్ అలౌడ్ ఉన్నాయి అనేటివి అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టి మనము చూసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు దీన్ని క్యాప్చర్ చేసుకుని దాన్ని ఫాలో అవ్వండి. లేకపోతే వాళ్ళు అస్సలు అలో చేయరు అనమాట. ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే మ్యాండటరీ. ఇక్కడ డ్రెస్ కోడ్ లేకపోతే అక్కడే పంపించేసేస్తున్నారు. నేను వేసుకున్నాను కదా అందుకనేసి ఈజీగా అయిపోయింది అనమాట. ఇది చూడండి
సెక్యూరిటీ చెకింగ్ కూడా ఎయిర్పోర్ట్లో ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట. అసలు చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. అఫిషియల్లీ వన్ మోర్ టైం వెల్కమ్ టు గ్రాండ్ మాస్. లోపలైతే ఇలా ఉంటుంది. వీళ్ళు సైన్స్ని అండ్ అలాగే ఇస్లామిక్ ట్రెడిషనల్ని బేస్ చేసుకొని దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. మనం ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ ఇక్కడ వాల్ పైన కొన్ని ఇమేజెస్ అవన్నీ భలే ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, బేస్ నుంచి అంత నీట్గా అట్లా పేస్ట్ చేసింటారా అవి చూసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా పెద్దది ఇది. మాస్క్ని 1996లో స్టార్ట్ చేసి 2007లో ఫినిష్ చేశారు. ఇదేంటి పోయే కొద్దీ వస్తూనే ఉంది. ఇంకా ఆ ఎక్స్లేటర్ నుంచి పైకి వెళ్ళాలి. అమ్మయ్య, ఫైనల్గా మనం వచ్చేసాము. ఇది చూసారా ఏం మెరుస్తుందో, ఎండలో మెలిమిలా మెరుస్తుంది అనమాట. పేరుకి తగ్గట్టే చాలా గ్రాండ్గా ఉంది చూడండి. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయంటే చెప్పుకోవడానికి. ఇక్కడ కార్పెట్ ఉంటుంది, వరల్డ్లోనే లార్జెస్ట్ కార్పెట్. అండ్ ఇంకోటి ఏంటంటే షేక్ జాయిద్ గ్రాండ్ మసీద్ అని కూడా చెప్తారనమాట దీన్ని. ఇది అసలు మసీద్ లాగా ఉందా? అసలు నాకైతే దేవతల కోట ఉంటుంది చూడు అట్లా కనిపిస్తుంది అనమాట. మార్బెల్, క్రిస్టల్స్, క్యాండిల్స్, చాలా లగ్జరీస్ అన్నీ ఓవర్లోడ్ అయి ఉంటాయి దీనికి అసలు. ఇంకా రాత్రి టైం అయితే లైట్ షో అంతా చందమామ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చందమామతో పోటీ పడుతూ అంత బాగా షైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ మసీద్లో ఎవరైనా రావచ్చు అనమాట. రిలీజియన్స్తో సంబంధం లేకుండా అందరూ డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక్కసారి లోపల ఎంటర్ అయ్యామే అనుకోండి, చాలా సైలెంట్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా. సెక్యూరిటీ గార్డ్ చాలామంది మనల్ని నావిగేట్ చేస్తూ ఉంటారు, ఎక్కడ వెళ్ళాలి, దేనికోసం వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ మసీద్లో స్పిరిచువల్ జర్నీనే కాదు, ఒక ఆర్కిటెక్చర్ అడ్వెంచర్ అనేది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంతే కాకుండా ఇక్కడ 82 గోపురాలు ఉంటాయి. మిలియన్స్ మైదాన్ కత్తి మార్బల్తో దీన్ని నిర్మించారనమాట. ఎవరైనా స్పిరిచువల్గా వెళ్ళాలి అనుకుంటే, అంటే ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళాలి ఉంటే అక్కడ వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడానికి సెటప్ అంతా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఎంత ఫ్రెష్గా ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. మనకి దుబాయ్, అబుదాబి అవి అంటే ఎక్కువ గుర్తుకొచ్చేది గోల్డ్, డెజర్ట్, అండ్ తర్వాత బుర్జ్ ఖలీఫా అవి గుర్తుకొస్తాయి కదా. కానీ దీన్ని చూసాక కంప్లీట్గా మారిపోయింది అనమాట. ఇది యూఏఈలోనే కాదు వరల్డ్లోనే లార్జెస్ట్ మసీద్ అనమాట. అంత పెద్దగా ఉంది. మార్నింగ్ టైమ్స్ సన్ రైజ్ అవుతుంది కదా, సన్ రైజ్తో ఈ బిల్డింగ్ అనేది ఇంకా ఎక్కువ మెరుస్తుంది అనమాట. వాటర్ రిఫ్లెక్ట్తో చూడాలి, అబ్బా కళ్ళతో చూసినా నమ్మలేము, అంత బాగుంటుంది. అండ్ ఇంకోటి ఆర్కిటెక్చర్తో అబ్బాబా, ఈ అబుదాబికి వస్తే మాత్రం ఎవరైనా తప్పకుండా ఈ మసీద్ని మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. అసలు అంత బ్యూటిఫుల్గా అంత ఉంటుంది అనమాట. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా చూడండి, ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ మసీద్ అనేది నేను చూస్తున్నాను. అందరూ తాజ్మహల్ బాగుంటుంది, దాన్ని రాతితో కట్టించారు అంటారు కదా. మేబీ నేను తాజ్మహల్ చూసినా కూడా నాకు ఈ ప్లేసే నచ్చుతుందేమో, అంత బాగుందన్నమాట. ఇక్కడ శాండిల్స్ పెట్టుకోవడానికి కూడా సెటప్ చాలా బాగుండే అనమాట. ఇక్కడ మేము సమ్మర్లో వచ్చాం కదా, చాలా వేడిగా ఉంది, అంత ఓపెన్ ప్లేస్ కదా ఇదంతా. అక్కడక్కడ కూలింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అది బాగా నచ్చింది నాకు. అంత బ్యూటిఫుల్ ప్లేస్కి ఎంట్రీ ఫీ లేదు చూడండి, దానికి అప్రిషియేట్ చేయొచ్చు. అంటే దాని అర్థం వాళ్ళ కల్చర్ని ఎంత ప్రమోట్ చేయాలనుకుంటారు, వాళ్ళ ఆర్కిటెక్చర్ని, వాళ్ళ ట్రెడిషనల్ని ఎంత ప్రమోట్ చేసుకొని ఎంత రెస్పెక్టబుల్గా కాపాడుకుంటూ వస్తున్నారు చూడండి. సో దానికోసమన్నా మనం విజిట్ చేయాలి, ఇలాంటి ప్లేస్ని లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలన్నమాట. ఆ ఆర్కిటెక్చర్కే ఇవ్వచ్చు మార్క్స్, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కార్పెట్ గురించి చెప్తే ఇది వచ్చేసి 1600 మెంబర్స్ దీన్ని ఈ కార్పెట్ని చేశారనమాట. అంత వరల్డ్లోనే లార్జెస్ట్ హ్యాండ్మేడ్ కార్పెట్ అనమాట. ఇంకా మనం పైన చూసాం కదా, ఇది హ్యాంగింగ్ లైట్స్ అని చెప్పేసి, ఇది బంగారు లైటింగ్ అనమాట. పైనుంచి చూడలే చాండిలియర్ చూడండి, చాలా ఊగుతూ భలే ఉంటుంది ఇదంతా. మాస్క్ యాక్చువల్గా మేము ఫ్రైడే రోజు వచ్చాము, ఫ్రైడే రోజు మాస్క్ స్టార్ట్ అయింది అని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేశారు. లక్కీగా మేము ఫాస్ట్గా వెళ్ళేసి తీసుకొచ్చేసాం అనమాట. ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అసలు ఎలా చేశారబ్బా దీన్ని అని అనిపించింది. హ్యాండ్మేడ్ ఇవన్నీ అసలు చాలా క్లియర్గా నీట్గా ఉందన్నమాట. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో, అబ్బబ్బా కళ్ళు సరిపోవట్లేదు నాకైతే అవి. ఇదే అనమాట మెయిన్ చాండిలియర్, ఊగుతూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో. అండ్ వీళ్ళందరూ నమాజ్ చేసుకుంటున్నారు, ఫ్రైడే కదా. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే, యాక్చువల్గా మన ఇండియాలో అయితే లేడీస్ మాత్రమే బుర్కా వేసుకుంటారు కదా, ఇక్కడ జెంట్స్ కూడా వేసుకుంటారు వైట్ కలర్. అది చూసి నేను బాగా అనుకున్నాను.
దాని తర్వాత చాలా పీస్గా సైలెంట్గా ఎలాంటి నాయిస్ లేకుండా చక్కగా చేసుకుంటాను. అక్కడ వాళ్ళది బుక్ ఉంటుంది కదా, నమాజ్ చేసుకోవడానికి బుక్, అది కూడా ఉంది. ఇదే అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గోల్డ్తో చేసిన చాండిలియర్. ఇది ఇక్కడ మాస్క్ చేసుకుంటూ ఉంటారు, నమాజ్ చేసుకుంటూ ఉంటారు. ఇది చూడండి ఎంత బాగా హ్యాంగ్ చేశారో, ఆ డిజైన్ ఎలా చేశారబ్బా అని అనిపిస్తుంది నాకైతే. వీళ్ళు గోల్డ్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ గాడ్కి రిలేటెడ్, వాళ్ళ రిలీజియన్కి రిలేటెడ్ ఎక్కువ యూజ్ చేశారనమాట గోల్డ్ని అయితే. ఎంత పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ చూడండి. అక్కడ నమాజ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటి తెలుసా, మేము మాస్క్ స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు మీరు ప్రేయర్కి అయితేనే అలౌ చేస్తారు, లేకపోతే ప్రేయర్ లేకపోతే అలౌ చేయరు అనమాట. నచ్చిన విషయం ఏంటి అంటే ఇక్కడ పిక్చర్ వీడియోస్ మంచిగా అలౌ చేస్తున్నారు, ఏం రిస్ట్రిక్షన్స్ అయితే లేదు. అది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ తర్వాత ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము. వాళ్ళైతే స్టార్టింగ్లో నన్ను హెడ్ స్కార్ఫ్ నీట్గా పెట్టారు కదా, ఇంకా ఫైనల్గా నాది ఊడిపోయి రచ్చ అయిపోయింది. ఇంకా ఎగ్జిట్ అయ్యేంత వరకు అలాగే పెట్టుకోవాలి. తర్వాత మేము వస్తూ కొన్ని దుబాయ్ చాక్లెట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇవన్నీ డేట్స్, దానిలో స్టఫింగ్ ఉంటాయి, నట్స్ అన్ని, అవి భలే ఉంటాయి అన్నమాట. ఇట్లా బాక్స్లలో వచ్చింటాయి. ఏ ఫ్లేవర్ కావాలనేది మనం తీసుకోవచ్చు. నీకు తెలుసా ఇక్కడ కునాఫా చాక్లెట్ ఒక బార్ లాగా వస్తుంది, చాలా ఫేమస్ అది కూడా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే ఈ ట్యాక్సీ ఉంటుంది కదా చిన్నది, దాంట్లో అయితే మమ్మల్ని డ్రాప్ చేశారు టయర్డ్ అయిపోయినామని. యాక్చువల్గా ఈ దుబాయ్లో నాకు నచ్చేది ఏంటి అంటే ఇలాంటి ట్యాక్సీ అనమాట. ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి ట్యాక్సీ ఉంటుంది. అండ్ అలాగే ఈ గ్రాండ్ మాస్క్లో కూడా ఈ ట్యాక్సీ అనేది ఉంది. ఎస్పెషల్లీ పిల్లలు ఉండే వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళకి ప్రయారిటీస్ కింద ఇట్లా డ్రాప్ చేస్తున్నారు అనమాట. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంతసేపు తిరిగి మనం టయర్డ్ అయింటాము అండ్ ఆకలి సంపుతుంది అనమాట. ఇప్పుడు వెళ్ళేసి ఈ మాల్లో ఎక్కడ ఫుడ్ మంచిగా ఉంటే అక్కడికి వెళ్ళి తినేద్దాము. వెళ్తూ ఇంకా ఇంకొన్ని ఇవన్నీ చూసామన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ క్యారెట్ అనుకుంటారు, క్యామెల్ మిల్క్ సోప్ అనమాట. ఇవి ఇక్కడ క్యామెల్ చాలా ఫేమస్ కదా. అండ్ తర్వాత ఇది అంతా మినియేచర్ మ్యూజియం లాగా పెట్టారనమాట. దీనికి ఈ ఆర్కిటెక్చర్ అంతా ఎలా చేశారు ఈ గ్రాండ్ మాస్క్ అని చెప్పేసి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పిల్లలకి ఆడుకోవడానికి మినీ ఎగ్జిబిషన్ కూడా ఉంది. సో ఇది కూడా బాగుండే, పిల్లల్ని ఎంటర్టైన్ చేయించుకోవచ్చు కాసేపు ఇక్కడ. చేసే ముందు కాసేపు మా వాడితో బాగా ఆడిపించామన్నమాట. మేము ఆడాము, వాడిని ఆడిపించాము. ఎందుకంటే ఇక్కడ బాగా మాస్ నుంచి రాగానే అన్నీ ఉన్నాయి ఇక్కడ. షాపింగ్ ఏరియా అనేటివి మనకి స్టార్టింగ్లో చూసింది ఒక ఎత్తు, ఇక్కడ అది తర్వాత ఆడుకున్న తర్వాత మేము ఇక్కడికి, ఇదంతా ఏంటి తెలుసా, హల్వా అనమాట. ఆ ఫ్లవర్ షేప్లో ఎంత బాగా పెట్టారు చూడండి. అది చూసిన తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, బిర్యానీ అయితే సూపర్ ఎమ్మీ ఉంది. దుబాయ్లో ఎక్కడ తిన్నా అదే టేస్ట్ అనమాట. అండ్ తర్వాత ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా మేము హోటల్కి వెళ్ళిపోతున్నాము. మనం స్టార్టింగ్లో ఎక్సలేటర్ నుంచి వచ్చాం కదా, ఆ గ్లోబ్ కింద నుంచి వచ్చాము, బయట నుంచి ఎలా ఉంది అది. ఇదన్నమాట అబుదాబి వీడియో గురించి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, అదియోస్.